నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష ఎమ్మెల్సీ కవిత. గోడల మీద కేసీఆర్ పేరును చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ. నంద్యాలలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆల్ పార్టీ నేతలు. 1,60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారు. తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని చెబుతున్నారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 40,000 కోట్ల రూపాయల విలువైన భూములను 10,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఆ 10,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ 60% మందికి రుణమాఫీ కాలేదు. 50% మందికి రైతు భరోసా రాలేదు. మరి ఈ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినట్లు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు, కానీ పని చేసేది తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక కల్లబొల్లి మాటలు చెప్పింది. లేనిపోని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పనిచేశారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి. 1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకింది. భద్రాచలం ఎమ్మెల్యే తొలం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ద్రోహి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదే. అలాంటి ద్రోహులను చాలా మందిని చూసాం, కుట్రలను చూసాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేస్తుంది. మోసపోతే గోసపడతారని కేసీఆర్ పదే పదే అన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
గోడల మీద కేసీఆర్ పేరును చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చెరిపేయగలదా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు సంక్షేమాన్ని అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కేసీఆర్ ని చెరిపేయగలరా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. కేసీఆర్ పేరు కనబడితే వాల్ రైటింగ్స్ మీద, గోడల మీద వాల్ రైటింగ్స్ రూపంలో కేసీఆర్ గారి పేరు కనబడితే కేసీఆర్ గారి బొమ్మ కనబడితే చెరిపేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జిల్లా ఎమ్మెల్యేలు మరి తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపివేయగలుగుతారా? మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో కేసీఆర్ గారి పాత్రను చెరిపివేయగలుగుతారా? చెన్నూరులో మేము కేసీఆర్ పార్క్ అని పెట్టినాం. ఆ కేసీఆర్ అనేటటువంటి పేరుకు క్లాత్ వేసి గుడ్డ కట్టిరు చెన్నూరు మున్సిపాలిటీ. ఎందుకు కట్టిరా అంటే ప్రభుత్వం చెప్పింది. అంటే కేసీఆర్ గారి పేరు చెరిపేయడం ద్వారా, కేసీఆర్ గారి పేరు కనబడకుండా గుడ్డలు కప్పడం ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో, మంచిర్యాల జిల్లా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని, విశ్వాసాన్ని మీరు దూరం చేయగలుగుతారా? నేను అడుగుతా ఉన్న జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ప్రభుత్వ పెద్దల్ని. అసలు మంచిర్యాల జిల్లా అనేది ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఈ మంచిర్యాల జిల్లా ఏంటంటే కేసీఆర్ పుణ్యం కాదా? మంచిర్యాల జిల్లాలో ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలతో మా 2 టర్ముల్లో మేము చేసినటువంటి విపరీతమైనటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ప్రజల కళ్ళ ముందర బ్రిడ్జ్ల రూపంలో, రోడ్ల రూపంలో, పల్లె ప్రకృతి వనాల రూపంలో, రైతు వేదికల రూపంలో, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ల రూపంలో, బీటీ రోడ్ల రూపంలో కనబడుతున్నాయి. వాటిని ఎట్లా తెలిపేస్తారు? వివిధ సంక్షేమ పథకాల ద్వారా 200 పెన్షన్ 2000 చేసి కేసీఆర్ ఎన్నడూ ఆడబిడ్డ పెళ్లిని పట్టించుకోకుండా బతికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నుంచి ₹1,00,000 పెద్దన్నగా ఆడబిడ్డ పెళ్లికి సాయం చేసినటువంటి కేసీఆర్ పేద దళిత వర్గాల ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు, కేవలం వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప, ఓటేసే యంత్రాలుగానే చూసింది తప్ప నిజంగా వాళ్ళకి ఏం చేయలేదనే ఆలోచనతో వేలాది గురుకులాలు పెట్టి, దళిత బంధు లాంటి కార్యక్రమాలు పెట్టి, అదేవిధంగా రైతు బీమా ఇచ్చినాం, స్కూళ్ళల్లో హాస్టల్లో పిల్లలకు సన్నబియ్యం పెట్టినాం, చెప్పుకోకపోతే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల కడుపు నింపినాం, పేద ప్రజల ఇళ్లలో వెలుగులు నింపినాం. అటువంటి పేద ప్రజల మనసుల్లో నుంచి కేసీఆర్ గారి స్థానాన్ని మంచిర్యాల జిల్లాలో మీరు చెరిపేయగలుగుతారా? తెలంగాణలో చెరిపేయగలుగుతారా అని చెప్పి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాహక సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు. వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ అదే సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారు. ఇవాళ సెక్రటేరియట్లో 10-12% కమిషన్ ఇస్తే కానీ బిల్లులు రావడం లేదు. ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను 5 సార్లు కలిస్తే ప్రతిసారి నన్ను నిల్చోబెట్టి మాట్లాడారు. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చోవాలని చూస్తున్నానన్నారు మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్. వీడడానికి అసలు కారణాలు ఏంటి? వినీతి పరులు మంత్రులు, 60 మంది ఉద్యమంలో లేనివాడు, ఉద్యమ ద్రోహులు, కాల్పులు జరిపిన మంత్రి, టీడీపీలో పనిచేసిన మంత్రి. ఆ తెలంగాణ ఉద్యమంలో విమలక్క నేను మేమంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడుంది పోయి ఈమె? సీతకి ఏది? కొండశ్రీకి ఎక్కడుంది? తుపాకులు పట్టుకొని మగవాళ్ళు మనల్ని కాల్చిందా? మళ్ళా నువ్వు టీఆర్ఎస్ దించేస్తే నువ్వు మళ్ళీ మంత్రి అవుతావా? మన మీద పెత్తనం చెలాయించడానికి 2 మంత్రులు, 3 తెలంగాణ కూడా తెలియదు వాళ్ళు పాపం. తెలంగాణ ఉద్యమంలో లేరు 2-3 మంత్రులు. సమైక్యవాది భట్టి గారు పాపం రాజశేఖర రెడ్డి పంపితే ఎమ్మెల్సీగా యాదవ్ రెడ్డి గారిని అడగండి, అదేవిధంగా చనిపోయిన అమోస్ లేడు, వీళ్ళంతా పోయి మనమంతా ఒక పక్క తెలంగాణ ఎందుకు ఇవ్వాలో కరపత్రాలు పంచితే ఎందుకు ఇయ్యొద్దు అయిన కరపత్రాలు పంచాడు. ఎవరు? బట్టి సమైక్యవాది అండి. ఆ బట్టి ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి, ఈయన కుర్చీ దగ్గర లేస్తే ఆయన కూర్చుంటాడట. సమైక్యవాది. ఇది నాకు చెప్పు. అంటే మీరేమనుకున్నారు అసలు? బట్టి లాంటి వ్యక్తులు మంత్రులే కారనుకున్నారా? కాంగ్రెస్ వస్తే అనుకున్నామండి. మేము అనుకున్నాం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏ పద్ధతిలో అయితే ఇప్పుడు ఒక్క రోజులోనే నువ్వు జితేందర్ రెడ్డి గారింటికి పోయి ఆయనకు పదవి ఇస్తావా? మహేందర్ రెడ్డి గారింటికి ఒక రోజు పోయి కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇస్తావా? వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులా? నా తెలవక అడుగుతున్నా పోయి. నేనైతే ప్రముఖ తెలంగాణ ఉద్యమకారునే కదా. పోనీ సీఎం రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ ఉద్యమకారుడు కాదంటున్నా కదా. నీకు నువ్వు తెలంగాణ ఉద్యమం చేయడానికి నీకు అవకాశం లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉన్నావు, అది సమైక్యవాద పార్టీ. పోనీ ఇవే నీకు అవకాశం లేదు. చుట్టూ కనబడదా నీకు తెలంగాణ ఉద్యమం ఏందో ఎందుకు వచ్చిందో? తెలంగాణ సోయి ఉండాలంటున్నా సీఎం కూడా. నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేకపోవచ్చు పోయి, నువ్వు ఉన్నది సమైక్యవాద పార్టీ కావచ్చు, కానీ తెలంగాణ ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చిండ్రు? ఎట్లా కాంగ్రెస్ ఇచ్చింది? మమ్మల్ని అందరూ చూసారు కదా, నేర్చుకోవాలి కదా. అంటే సోయి ఉండాలి కదా తెలంగాణ సోయి. నీకు మీరు చేరేటప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మీరు చేరలేదు అనుకున్నామండి. అనేది మంచి సంస్కరణలు తెస్తాడు, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన ఇస్తాడు, మన ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన పారదర్శకంగా ఉంటుంది, నీతి నిజాయితీతో ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ నువ్వు అదే సమైక్యవాదులను, ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులు చేస్తామని కానీ వాళ్ళకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుంది లూటీ చేయడానికి.
ఎవడి బిల్లు ఒక్కొక్క బిల్లులకు 10% అట. నాకు తెలియదు, మీరు మీడియా అన్నారు పోయి చెక్ చేయండి. సెక్రటరియట్లో బిల్లులకు 10 to 12% ఇస్తే తప్ప బిల్లులో అని ఒక ప్రచారం ఉంది. ఇది నువ్వు తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినావా? నేనంటున్నా ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. అంటే మీరు ఆ 10% మీ దృష్టికి వచ్చినప్పుడు, మీరు చాలామందికి సలహాదారుడుగా పనిచేసినప్పుడు మీకు ఆ పరిచయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డికి చెప్పలేకపోయారా? బాబు, నేను రేవంత్ రెడ్డిని 5 సార్లు కలిసిన తమ్ముడు సీఎం అయినాక. ప్రతిసారి ఒక 2 నిమిషాలు మాడడానికి అవకాశం ఉంటే నిలబెట్టి మాట్లాడినాను. నాకు కుర్చీ కూడా ఇలేనా, కూర్చోమని కూడా లే, నిలబెట్టి మాట్లాడాను. ఆ ప్రముఖ ఉద్యమకారుడు ఈ చిన్న ఉద్యమకారుడిని నిలబెట్టి మాట్లాడాడు. వయస్సులో నేను 69 ఏళ్ళు పోయి 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ లాఠీ దెబ్బలు తిన్నా. అట్లాంటి నా చిన్న ఉద్యమకారుడిని ఆ పెద్ద ఉద్యమకారుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కుర్చీ ఇస్తలేడు నాకు మాట్లాడడానికి. ఇంకేం చెప్పుకోవాలి, అని చెప్పుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుందని. ఒకటి, సరే పో, నువ్వు ముఖ్యమంత్రి, చాలా గొప్పవాడి, చాలామంది తొక్కి 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 వచ్చినావు, అవసరమైతే నన్ను కూడా తొక్కుతావు కావచ్చు, నాకు తెలియదు. నీ అంత గొప్పవాడు నేను కాకపోవచ్చు. అని కనీసము అపాయింట్మెంట్ అని ఇవ్వాలి కదా. నేను 4 నెలల నుంచి ఈ 1.5 year అయిపోయింది భయ్, నువ్వు నాకు ఏ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ పోస్ట్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏ పోయినప్పుడు నాకు ఏ పోస్ట్ ఏ పాడలేకపోయినా ఎవడు ఇవ్వలే. నువ్వు కూడా ఇవ్వలేపో, ఏం కాదు, పర్లేదు, సంతోషమే, నీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకో. సమైక్య వాళ్ళకి ఇవ్వద్దు, ఉద్యమ ద్రోహులకు ఇవ్వద్దు అంటున్నా నేను. అవినీతి పరులకి అసలు ఇవ్వద్దు. నువ్వు అంటావు కదా వాడి బట్టలు తీసి కొడతా, వీడి బట్టలు తీసి కొడతా. నువ్వు కొట్టాల్సిన ముందు నీ మంత్రుల్ని బట్టలు కూడా తీసి, ఎందుకు అవినీతి చేస్తున్నాడు నేనుగా. నువ్వు గరిగితే నీ సీట్లో కూర్చున్నావు అనుకుంటున్నాడు. కొట్టు, నువ్వు బట్టలు కూడా తీద్దామంటే. నేను అన్నది ఏంటంటే మీకు పదవి రాలేదని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తూ ప్రజల మన్ననలను కోల్పోయింది. ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదు. పాలన చేతగాని ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం కనీసం స్పందించడం లేదు. సొంత పార్టీ నాయకులపై కేసులు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంలో మతలబేంటి అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో ఒక ఉత్సాహం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే తెలంగాణ జనజాతర, ఇది మన జాతర అనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే, మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తూ ఉంటే, కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే, ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే. ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం వమ్మయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలే మరి వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నందుకు ప్రశ్నిస్తలేరేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కరెక్ట్ 9-10 నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టును మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఫినిష్ చేసుకొని 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ 15-16 నెలలైంది, ఒక్క కొత్త పథకం లేదు, ఒక్క కొత్త ఆలోచన లేదు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఎంత దారుణం అంటే, నిన్నగాక మొన్న వాళ్ళ 2 అధినాయకుల మీద A1 A2 కేసు పెడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది, పిలుపునిచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారే జామ్ జామ్ అని జపాన్లో పర్యటన చేస్తున్నారు తప్పితే కనీసం మరి వాళ్ళ ముఖ్య నాయకుల మీద ఇంత కేసులు అయితే ఒక ట్వీటు లేదు, ఒక పోస్టు లేదు. మరి జపాన్లో ఇంటర్నెట్ పనిచేస్తలేదేమో నాకు తెలియదు. కానీ వానబడియాల రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే ఒక్క మాట రెవెన్యూ శాఖ అధికారులతోని మరి ఎంత వర్షం పడుతుంది ఏం సంగతి అని
అడిగితే బాగుండేది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరికీ తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాన పడిందంటే ప్రతి జిల్లా అధ్యక్షుడికి ఫోను, ఎంత వాన పడింది, ఏ నియోజకవర్గంలో పడింది, ఏ పంట పాడవుతుంది, ఏం జరుగుతుంది అని రెవెన్యూ అధికారులని పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖమ్మం జిల్లాలో, ఖమ్మమే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగినటువంటి రైతులందరికీ ఎకరానికి 20,000 చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి. అధికారులను అలర్ట్ చేయాలి. అన్ని రకాల పంటలను కూడా వచ్చి ఒకసారి అధికారులు చూసుకోవాలి. పరిపాలన కంప్లీట్గా పడకేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్న ములుగుకు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే అక్కడ ఒక చిన్న బిడ్డ చచ్చిపోయినటువంటి శిశువును పైకెత్తి మంత్రులకు చూపించి హాస్పిటల్కి పోతే మా బిడ్డ చనిపోయిందని చెప్పేటటువంటి దయనీయమైన పరిస్థితి. హాస్పిటల్ వెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. హాస్టల్ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదైతే కేసీఆర్ గారు వెంటబడి ప్రజలకు ఆరోగ్యం బాగుండాలి, విద్య బాగుండాలి, రైతులు బాగుండాలి అని చెప్పినరో అవేవి కూడా చేయనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినరో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి. రైతు బంధు టకీ 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 అని 31 లోకలు వాడుతుంది అన్నారు. 31 అయిపోయింది. మరి ఏప్రిల్ సగం నెల అయిపోయింది. సగం మందికి ఇంకా రైతు భరోసా రానేలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసినామని చెప్పి ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. ఇంతవరకు రైతు రుణమాఫీ 60% మందికి కాలేదనేటటువంటి వాస్తవం. రైతు కూలీలు ఇదే ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి కూలీలు చెప్తా ఉన్నా, 2.5 లక్షల మంది రైతులు ఉంటే 4,25,000 పైచిలకు రైతు కూలీలు ఉంటారు ఈ ఖమ్మం జిల్లాలో. కానీ ఆ రైతు కూలీలకు పెడతా అన్న ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో హోర్డింగ్లకి అడ్వర్టైజ్మెంట్లకి తప్పితే ఇంతవరకు ఎవరికైనా ఒక కూలీని బలకరించి నీకు ఆత్మీయ పథకం వచ్చిందా అంటే రాలేదని చెప్పే పరిస్థితి. సో ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇగో ఈ డేట్ లోపల అయిపోతాయని అంటారో ఒక్కటంటే ఒకటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. సో అల్టిమేట్గా ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్పితే చేతల ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు కోల్పోయింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పోతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం యొక్క ప్రతినిధుల్ని నిలదీయాలి. మా ప్రతిపక్షం ఏదైతే చక్కగా నిలదీసేటటువంటి పాత్ర పోషిస్తున్నదో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ 27వ తారీఖు నాడు 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ పండుగ జరుగుతూ ఉన్నది. దీనికి ఖమ్మం జిల్లా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున వచ్చి హాజరవ్వవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కొత్త 6 మంత్రులను త్వరగా తీసుకో, ముందు ఉన్న 6 మంత్రులని పీకి పారేసి కొత్త వాళ్లను పెట్టుకో. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఈ సమైక్యవాదులు, ఉద్యమ ద్రోహులు, అవినీతి పరులు ఎందుకు? వాళ్లను పీకి అవతల పడేయాలి. రాజగోపాల్ రెడ్డి మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు. మంత్రి పదవి ఇస్తామని చెప్పిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడన్నారు మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలపాయి దిలీప్ కుమార్. అనేది ఏంటంటే అసెంబ్లీ సాక్షి కూడా మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. నాకే లేనుడు ఈ ప్రజలకి అందుబాటే. నేనైతే 2 టర్మ్స్ ఎమ్మెల్సీ. నువ్వే అన్నట్టుగా చాలామంది ప్రముఖులకు నేను సలహాదారు, ప్రముఖ ఉద్యమకారుని. నేను కాదు, నువ్వు చెప్పు నీ ఉద్యమకారుడు కాదు. 69లో లాఠీ దెబ్బలు తిన్నోడు ఉద్యమకారుడు కాబట్టి నువ్వు అవుతావా? నువ్వు పుట్టనే లేదు. తెలంగాణ గురించి నేను మాట్లాడిన రోజు నువ్వు పుట్టలేవు. నీకు ఛాన్స్ లేదు ఆ 69 యాజిటేషన్లో పార్టిసిపేట్ కావడానికి. మళ్ళీ దేశ ఉద్యమాలు రావాలి కదా, ఎందుకు రాలే? ఎందుకు సమైక్య పార్టీలు ఉన్నవాడు పాపం రాలే. రాకపోతే రాపాను, ప్రజలకు అవకాశం ఇచ్చి కొన్ని దించేసినాక నువ్వైతే తెలంగాణ సూయితో పరిపాలిస్తావా లేదా? అది పోని. నేను 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా. 4 నెలల నుంచి 2 టైమ్స్ ఎమ్మెల్సీ, చాలామందికి సలహాదారు, ఒక ఉద్యమకారుడు. నీకు ఏదో చెప్దాం అనుకున్నా ఇట్లాంటివే, నీకు మీడియాలో చెప్పే బదులు ఆయన చెవులో చెప్దాం అనుకున్నా. రేపు బాబు జాగ్రత్త, ఈ ఎక్స్పాన్షన్గా దేవుడరు ఈ 6 తీసే ముందు కొత్త 6 తర్వాత తీసుకుందు. ఉన్న 6 బీకి పారేసి కొత్త వాళ్ళని పెట్టు రాదు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఉన్న 6 తీసేయాలంటారా మీరు? అరే మరి నువ్వు మంచిగా పోయి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని వచ్చిన తెలంగాణలో ఈ సమైక్యవాదులు, ఉద్యమ ద్రోహులు, అవినీతి పరులను పెట్టుకోవడానికి నువ్వు తెలంగాణ తెచ్చినావా? పీకి అవతల పారేసాయి. ఏం భయమైంది నీకు? అందరూ లేరా తెలంగాణ ఉద్యమకారు? పార్టీలనే లేరు 65 మందిరా? మీరు పెద్ద వ్యక్తి అయిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకే సలహాదారులు ఉన్నారు కదా. కనీసం ఆయన కన్నా చెప్పి ఆయన ఏం చెప్తారు? ఆయన పాప ఏ పూట కాపుట నాకు ఎక్స్పాన్షన్ అయితే నాకు మంత్రి పదవి వస్తుందని రోజు బతుకుంటాడు. ఆయన పంచాయతీ ఆయనకే ఉండే. ఆయనకే రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట. మరి ప్రామిస్ చేసి ఇవ్వాలి కదా. ప్రామిస్ చేసినాడు ఎవడు? కుటుంబంలో 3 ఇస్తావో 2 ఇస్తావో వెనక కావాలి. నువ్వు ప్రామిస్ చేసినావా లేదా? చేస్తే ఇవ్వాలా? చేస్తే నువ్వు అడ్డుపడుతున్నావు. దాని అర్థం ఏంటంటే రాజగోపాల్ మంత్రి కాకుండా
రేవంత్ రెడ్డి అడగబడుతున్నా అంటున్నా నేను అంటున్నా భయ్ ఎందుకు రాదు ఆయనకు పాపం ప్రామిస్ చేసిండా లేదా చేయకపోతే వదిలిపెట్టి అంటే కోమటిరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు, వాళ్ళ అన్న కూడా అది చూసుకో నువ్వు ప్రామిస్ చేసినప్పుడు నీకు తెలియదా కోమటిరెడ్డి కూడా ఉన్నాడు, ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది తెలియదా? ఆయనకి ఈయనకి ఏనుంటివి, ఆయనకి ఇస్తే ఈయనని చెప్పనుంటివి, ఎదిగి చెప్పినావు ఈయనకి ఇస్తా అంటే పార్టీ మారే నిజమే కదా పాప ఆయన. ఒక ఆస్పెక్ట్, ఇంకొక ఆస్పెక్ట్లో ఈరోజు బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. అంటే నువ్వు ఒక మాది ఎక్కిస్తావు మాలకి ఇవ్వయి, ఒక మున్నూరు కాపుకి ఇస్తావు గౌడుకి ఇవ్వయి, ఒక మైనారిటీకి ఆదివాసీల సీతకి లంబాడకి అని అది కూడా చేయలేవా? సమతుల్యత అయితే అన్ని క్యాస్ట్లకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీర్మానం వలన నువ్వు ఈ కులగైనా జింపి అవతల బారేసి ఉత్సవం జారబెట్టండి అన్నాడు, ఎందుకు సస్పెండ్ చేస్తేవి చేసినా లేదా? మరి వెంకటరెడ్డి ఎందుకో బుడ్రా ఖాన్ వీడు గొట్టంగాడంటే ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని? రెడ్డి గారు కాబట్టి నువ్వేం చేయలే, నిన్నే కదా అన్నది తీర్మానం. నేను ఒక్క మాట అనలే కదా, ఆయన ఏమనంటే కులగాడ తప్పు అన్నాడు. ఏమో పాప ఆయనకి ఏమనిపించిందో 56% ఉండాల్సిన మా కులం 42% ఎట్లుంటుంది అన్నాడు. అని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా తిట్టిండు కాబట్టి ఇవ్వట్లేరు అనుకోవచ్చు కదా, మరి ఉండొచ్చు, నాకు తెలియదు ఏ లాజిస్టిక్స్ నేనేమంటున్నా, నీ క్యాబినెట్లో ఎవడైతే తెలంగాణవాది కాడో, ఎవడైతే ఉద్యమ ద్రోహో నువ్వు పీకి పారే అర్జెంట్గా అంటున్నా, అవినీతి పరమైన చర్య తీసుకో, బట్టలు ఉడి తీసుకొట్టు అంటున్నా మంత్రిని. ఈ మిగిలిన 6 సంగతి దేవుడు ఎరుగు, ముందు సంస్కరించుకో అంటున్నా నేను. హైదరాబాద్ ఉప్పల్ అంబర్పేట ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్లో కేంద్ర నిధులతో కడుతున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోనే కడుతున్నారు. అట్నే అంబర్పేట ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ లీగల్ సెల్ 9 రోజుల్లో 4సారి విచారణకు పిలిచారు. 3సారి విచారణకు వచ్చినప్పుడు స్టేషన్లో పోలీసులే లేరు. గ్రూప్ 1 పరీక్షల్లో 900 మార్కులు ఉంటే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చాయి. 654 మంది అభ్యర్థులకు సేమ్ మార్కులు వచ్చాయి. ఇలాంటి వాటి మీద విచారణలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తున్నారన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, జింకలు ఉన్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. మొదటిసారి 4 కేసులు వేసారు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసారు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసారు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసారు, ఈ డ్రోన్ విషయాల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగారు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి అడిగినేమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి
ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే, సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు, ఏప్రిల్ 23న 4వసారి రావాలని. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్న వాళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సీఎం జపాన్ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ ఇంటర్నెట్, ట్విట్టర్ అందుబాటులోనే ఉంటుందనుకుంటా. ఈ కేసుపై ఆయన వైఖరి తెలియజేస్తారని అనుకున్నాం, కానీ తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే నేనెప్పుడు ఆయనను ఆర్ఎస్ఎస్ సీఎం అని పిలుస్తూ ఉంటానని సెటర్ వేశారు. Top leadership of Congress party, both Sonia ji and Mr. Rahul Gandhi. Surprisingly, our Telangana Congress chief minister has been very silent, although he is on an international trip. I believe internet will definitely work in Japan, or Twitter will certainly work in Japan. We were expecting that there will be a statement from the chief minister, but it is very interesting politics happening in Telangana. Everybody across the country in Congress party protesting about their top leadership being named in ED, except our chief minister. So that is why I have always been calling him the RSS chief minister. Thank you. Jai Telangana. బెంగళూరులో కన్నడలో మాట్లాడలేదని ఒక వ్యక్తి ఎయిర్ ఫోర్స్ అధికారిపై దాడి చేశాడు. ఎయిర్పోర్టుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కారును ఆపి కన్నడలో దూషించారని, డిఆర్డీఓ స్టిక్కర్ చూసి తనతో పాటు భార్యను తిట్టారని బాధితుడు బోస్ తెలిపారు. అనంతరం దాడి చేశాడన్నారు. తాను అరవడంతో మిమ్మల్ని మీరు కాపాడుకోలేని వారు దేశాన్ని ఎలా కాపాడతారంటూ అసభ్యకరంగా దూషించారని వీడియో రికార్డు పోస్ట్ చేశారు. Good morning, and I'm right now in the airport. You must be knowing what has happened in the morning, so I'll just narrate the entire incident so that everything is clear. So in the morning, I had a flight to catch. I'm going to Calcutta today for admitting my father to hospital. He has some surgery to be done. So my wife Madhumita was driving me at around morning 6:30 to drop me to the bus stop. And near Gopalan Grand Mall, just near C.V. Raman Nagar, suddenly from the right one bike comes and stops in front of a car. So I'll share the dashcam video also, and it will be available in CCTV. He comes in front of a car, parks his bike, and thereafter, wearing a helmet, keys in his hand, comes in front of a car and starts saying, "You DRDO people," and something in Kannada. So my wife was driving, so he saw that and came towards my side. And then started arguing, and suddenly, all of a sudden, he punched me with his key. I didn't realize what had happened. I tried to open the door and come outside. I threw him away, and thereafter, just to exit from that area, I rushed to the bike, took the bike and threw it away on the side, and was coming back to the car just to sit and exit the area. And suddenly he came with something and started hitting me again. Finally, he was taking a stone and trying to break the glass of my car. I stopped him. Using the same stone, he hit me on my head. The shocking thing is that the local people, the Kannada people there, everybody was watching. There were aged people who were only telling the person who had done the crime that he was wrong, get away from here. But the other locals, they were supporting him. They were holding my hand. That guy even bit me in my finger. He bit me in my finger. It's atrocious. If I had the capacity, I could have done anything to him. I was larger in size, larger in power. But he came, shocking because he came prepared. He had a keys in his hand, wearing a helmet, and he wanted to aggravate the situation. And God knows what would have happened if my wife was there alone. I'm very worried now that my wife and my kid are there alone. This happened in the heart of the city, in DRDO area. So I think something will be done by all the authorities within the correct legal measures. I have the vehicle number of that person, and I hope all the things. I have lost so many things. The locals, I don't know, one of my phones and one of my keys. I'll check, but that's not the main thing. Main thing is my wife and kid who are there alone in Bangalore. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష, ఎమ్మెల్సీ కవిత.
గోడల మీద కేసీఆర్ పేరును చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ. నంద్యాలలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆల్ పార్టీ నేతలు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ G24 న్యూస్.